మా ఇంటి స్టైల్ బొప్పస్కాయ కాదు, పచ్చి దోరగా ఉన్న బొప్పస్కాయ తీసుకోవాలండి. అలాగే కూరకు సరిపడే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అలా చెక్క తీసుకొని కోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు నూనెలో వేపుకోవాలి. ఫస్ట్ నూనెలో వేగాక కడుక్కున్న బొప్పాయి ముక్కలు కూడా కళాయిలో వేసుకోవాలి. అవి కొంచెం వేగనిచ్చాక అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆ ముక్క ఉడికేటట్టుగా వాటర్ వేసుకోవాలండి. ఆ ముక్క కొంచెం బాగా ఉడికిపోవాలి. లేత బొప్పస్కాయ కదా, కొంచెం ఉడకనివ్వాలి. పలుకుల్ని కొంచెం వేపించి మిక్సీ పట్టుకుంటే ఆ పొడి ఇందులో వేసుకుంటే ఆ కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా తినొచ్చు.